ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో నల్ల పెసల చారు ఎలా చేసుకోవాలో చూపించబోతూ ఉన్నాను. ముందుగా మనం ఒక బౌల్లో కొద్దిగా చింతపండు వేసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కొద్ది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న నల్ల పెసలను తీసుకొని మనం ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని 3 లేక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీటిల్లోకి చింతపండు రసం, టమోటా ముక్కలు, వెల్లిపాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయింది. ఇలా ఇంకా మూత తీసుకొని మనం ఇలా స్మాషర్ తీసుకొని దీన్ని మెత్తగా అంతా మెదుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మెదుపుకున్న తర్వాత మనం దీంట్లోకి పోపు పెట్టుకోవాలి. ఇట్లా చిన్న కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు, చిన్నుల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ, అలాగే పెద్దుల్లిపాయలు, కరివేపాకు, టమోటా ముక్కలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ఇలా పప్పులోకి తీసుకోవాలి. దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా తిప్పుకోవాలి. దీంట్లోకి మనం కొన్ని నీళ్ళను తీసుకోవాలి. ఎందుకంటే మనం చారు కదా చేస్తుంది, అందుకని నీళ్ళు వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి మూత పెట్టుకొని మనం ఒక 7-8 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా గరిటెతో తిప్పిన తర్వాత ఇట్లా ఈ విధంగా మరిగాయి. ఇంకా ఈ మరిగిన వాటిని మనం తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ నల్ల పెసలు శరీరానికి తక్షణ శక్తిని మరియు బలాన్ని అందిస్తాయి. అందుకే మినుములు తింటే ఇనుమంత బలంగా ఉంటారు అనేవారు. ఇందులో తక్కువ కొవ్వు మరియు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. అంటే కందిపప్పుతో అలాంటివి తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అనుకునే వాళ్ళకి ఇలా నల్ల పెసల చారుతో కూడా తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.